కాకతీయులు కట్టించిన కోట ఇప్పుడు ఎట్లుందో చూడండి, ఒకప్పుడు ఎట్లుండేదో ఊహించుకోండి. మొత్తం ఈ బండలన్నీ కూలిపోయి ఉన్నాయి. పైన చూడండి అక్కడ కొంచెం అది బ్యాలెన్సింగ్ చేసి ఉన్నది, కొంచెం గట్టిగా దాన్ని దొబ్బిందంటే పడైపోతుంది. పట్టించుకునేటోళ్ళు కూడా లేదు. ఇది శివుని గుడి, హాంటెడ్ ప్లేస్ లానే ఉన్నది, కానీ గుడి కాబట్టి మనకు ధైర్యంగానే ఉంటుంది. కొంచెం లోపల భయంకరంగానే ఉన్నది. పిల్లర్లు చూడండి, ఇది ఎప్పుడు కూలిపోయేది తెలియదు. ఇగో ఇక్కడ లైట్లు కూడా పెట్టారు, మరి ఇప్పుడు ఏమైందో తీసేసారు. ఈ పిల్లర్కి ఒక దేవుడు ఉన్నాడు, ఇక్కడ గణపతి దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఏదో దేవత ఉన్నది, అక్కడ కూడా ఒక దేవత బొమ్మ ఉన్నది. ఎంట్రీ కూడా అక్కడ ప్రతి ఒక్క పిల్లర్కి కింద స్టార్టింగ్లో బొమ్మలు వేసారు. ఈ డిజైన్ సూపర్ ఆర్కిటెక్చర్ మాత్రం. కాకతీయులు కట్టిందంటే మనం ఇంతకుముందు కోటగుళ్ళు కూడా చూసుకున్నాం, ఇది రెండోది. ఇంకా గిబ్బిలాలు వచ్చి ఉంటాయి కావచ్చు అనుకున్నా. నంది చల్ల ఉన్నది లోపల. ఈ ఊరోళ్ళు వస్తారు అనుకుంటా, ఉండి ఉన్నది, అవి ఉన్నాయి. అభిషేకం కూడా చేసిర్రు. ఈ డిజైన్ ఇక్కడ ఈ సింహం బొమ్మలు, దీనికి ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్క డిజైన్ చేసిర్రు. డిజైన్ మాత్రం సూపర్ ఉన్నది. అది వేరే లెవెల్లో ఉన్నది డిజైను. మొత్తం రాయిలతోనే కట్టిర్రు. కోట అంతా ఇట్లా మొత్తం కప్పేసి ఇట్లా ఉండేది, ఇదంతా కూలిపోయి కింద పడ్డది. అక్కడ అదే మధ్యలో అది వాళ్ళు కట్టింది, అది కూలిపోయింది. కూలిపోయినాక అన్ని కింద పడ్డాయి. ఆర్టిస్ట్ మాత్రం డిజైన్ మాత్రం సూపర్ ఉన్నది, ర్యాక్ చేసిర్రు. ఎట్లా ఉందో డిజైను బయట కూడా అట్లనే ఉన్నది. ప్రతి పిల్లర్కి డిజైన్ చేసిర్రు, ప్రతి ఒక్క పిల్లర్ మీద చిన్నపాటి దేవుని పెట్టే విగ్రహంలా ఇక్కడ వేసిర్రు. కానీ లోపల ఏం లేదు, ఏం కనబడతలేదు. బాగుంది.